నిర్మల్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. దిలావర్పూర్ మండలం గుండంపల్లిలో నిర్మాణ పనులను అడ్డుకున్నారు. నిర్మల్ భైంస రహదారిపై వంట వార్పు చేపట్టారు. ఇథనాల్ వ్యతిరేక ఆందోళనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సాయిల్ అందిస్తారు. ఇంధనాల ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తిగా నిలిపివేయాలని చెప్పేసి 2 నెలల నుంచి నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గుండెంపల్లి వాసులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈరోజు శాంతియుతంగా ఇటు నిర్మల్ టు బైంస టు నిర్మల్ వెళ్ళే జాతీయ రహదారిపై శాంతియుతంగా వంట మార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. మనతో మాట్లాడడానికి కొందరు ఉన్నారు, వారిని మాట్లాడించేది. చెప్పండి, ఈరోజు శాంతియుతంగా వంట మార్పు కార్యక్రమాన్ని చేపడుతున్నారు. సో ఇంధనాల ఫ్యాక్టరీ నిలిపివేయాలని చెప్తున్నారు. ప్రధానమైన డిమాండ్ ఏంది, ఎందుకు మీరు చేస్తున్నారు? ఇథనాల్ ఫ్యాక్టరీ అనేది పరిశ్రమ పచ్చని పంట పొలాలలో చిచ్చు పెట్టేటటువంటి పరిశ్రమ. పచ్చని పంటలు పాడైపోయేటటువంటి పరిశ్రమ, చుట్టుపక్కల గోదావరి జిల్లాలో పాడైపోయేటటువంటి పరిశ్రమ. అది పంట పొలాలకు 10 కిలోమీటర్ల దూరంలో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయాలి. అలాంటివి ఏమీ లేకుండా పచ్చని పంట పొలాల్లో గోదావరికి 1 కిలోమీటర్ దూరంలోనే ఈ పరిశ్రమను ఏర్పాటు చేయడం వల్ల గోదావరి నీళ్లు కూడా పాడవడం జరుగుతుంది. ఆ ప్రాణులు గోదావరిలో ఉన్నటువంటి చేపలన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది. వన్య ప్రాణులకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. కాబట్టి ఇకనైనా ప్రభుత్వం మేలుకొని ఈ ఫ్యాక్టరీని నిలిపివేయకుంటే ఇంకా ఉద్యమాన్ని ఈ ఫ్యాక్టరీ నిలిపేయాలని చెప్పేసి 2 నెలల నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు కదా. సో ముందు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం? ఈ ఫ్యాక్టరీని నిలిపివేయాలని ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ ఫ్యాక్టరీకి నిలిపివేయడాన్ని గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఏకమయ్యారు. దీనికి ఎలాంటి జేఏసీ లేదు, ఎలాంటి అధికారులు లేరు. ఇది ఓన్లీ గ్రామ ప్రజలందరూ చేసుకున్నటువంటి జేఏసీ మాత్రమే. స్వచ్ఛందంగా తరలించిన ప్రజలు ఇథనాల్ ఫ్యాక్టరీకి